లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ద షాడో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అలిజిడ్లీ. ఆయనకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లు కావాలట. ఎవరు మేము అడుగుతలేము బంగ్లాదేశ్లో ఎలక్షన్లు కావాలని. అక్కడ ఉన్న సిపాసాలారు ఉన్నాడు కదా, వాడే అడుగుతున్నాడు. ఇంకెన్ని రోజులు ఉంటావా యూనిస్, చాలా అయిపోయింది కానీ ఇది మొహమ్మద్ యూనిస్ ఎలక్షన్లు చేయాలా అని చెప్తున్నాడు. వెనకటికి షిఫ్ట్ ఎట్లుండే, మొహమ్మద్ యూనిస్ అనేటోడు పాకిస్తాన్కి చైనాకి షిఫ్ట్ అయిపోయాడు. ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని మొదలెట్టిండు. వీడు చేసిందల్లా మొత్తం జిందగీ లేదు అని ఉన్నది అని అంటే హిందూ, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీ మీద అటాక్ చేసిండు. మళ్ళీ ఆనాడు హిందూ మైనారిటీల మీద అటాక్ చేసినప్పుడు పాలెస్టీన్ బ్యాగ్ వేసుకుంటుంది రాహుల్ గాంధీ గారి సోదరి. మళ్ళా బంగ్లాదేశ్ హిందూ అని చెప్పి బ్యాగ్ ఎందుకు వేసుకోదో నాకు అర్థం కాదు. అక్కడ కూడా నా రక్తం మరిగింది రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఇండియా ఏమేం చేసింది తెలుసా, ఈ యూనిస్ గాడికి పాకిస్తాన్కి చైనాకి బాగా ఇంక్లూడ్ అయిన మెడికల్ వీసాస్ బంద్ చేసింది, ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఖతం చేసేసింది, ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్ మీద ఉక్కుపాదం వేసి తొక్కింది. వెనకటికి మలేషియాలో కూడా క్రిటిసైజ్డ్ ఇండియన్ సిటిజన్షిప్ అని కూడా బాగా ఒరలేండు. తర్వాత ఏమైంది, మలేషియా పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఏమైంది, 6% సంకనాకిపోయింది. భారత్తో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. ఇక టర్కీ విషయం కాడికి వస్తే, ఈ టర్కీలో ఉన్న ఈ టర్కీ గాడు కూడా ఒటమాన్ ఎంపైర్ అని అంటాడు కదా. 2019-20లో ఎర్డగన్ గాడు ఏమని అన్నాడు, కశ్మీర్ ఇష్యూ యూఎన్లో రేస్ చేసిండు, ఆర్మీ డీల్స్ విత్ పాకిస్తాన్ చేసుకున్నాడు, ఆర్మ్స్ డీల్స్ పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్లా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కాన్సిక్వెన్సెస్ ఏమైనాయంటే, టర్కిష్ ఫర్మ్ సెలిబీ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో, సెక్యూరిటీ క్లియరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని రివోక్ చేసి పడేసింది నా భారత్. ఇవాళ బాయ్కాట్ టర్కీ అని చెప్పి ట్రెండ్ నడుస్తున్నది కంప్లీట్గా. సుమారు టూరిజం బుకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి 60% క్యాన్సిల్ అయినాయి, అవి 250%కి స్పైక్ అవుతున్నాయి. టర్కిష్ యాపిల్స్, మార్బల్స్ ఏవేవి ఉన్నా, బండల్ యాపిల్స్ ఏవి ఉన్నా పెట్టుకో కుర్చీ మార్తా పెట్టి అని చెప్పి భారతీయులు చెప్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో టర్కీతో ఉన్న సంబంధాలు అన్ని సస్పెన్షన్ చేసేసినాయి. అండ్ ఇగో ఈడు నడిముక్కోడు, ఈ నడిముక్కోనికి కూడా 2017లో డోక్లా మాఫ్లో ఒక పంచు కొడితే ఇప్పటిదాకా ముక్కు చక్కగా గాలే. 2024 గల్వాన్ క్లాష్ కూడా గుర్తొస్తుందో లేదో నేను చెప్తున్నా. సుమారు 200 చైనీస్ యాప్లు బంద్, చైనీస్ టెక్ జైంట్స్ అందరికీ కొన్ని కోట్లు లాస్ట్, బిలియన్స్ రూపాయల లాస్ అయింది. ఎఫ్డిఐ రూల్స్ టైటన్ చేసినాం మనం. ఇలా స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇట్లా తీసుకొని చూస్తే ఇండియా ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ అయింది ఇండస్ట్రీస్కి కూడా, చైనాను కాదని. భారత్ గొప్పతనం ఏందని అనేది మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.